జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 51వ శ్లోకము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ధ్యాననిష్టను పొందినటువంటి వారు పరబ్రహ్మను పొందటము కోసము ఎట్లాంటి సాధన చేయాలో చెబుతూ ఉన్నాను, విను. వారు ఆత్మతత్వ విషయములో ఏ సందేహాలు లేనటువంటి బుద్ధిని కలిగి ఉండాలి. సాత్వికమైన పట్టుదల కలిగి ఉండాలి. మనోనిగ్రహము కలిగి ఉండాలి. జీవనానికి మించినటువంటి, అవసరానికి మించినటువంటి భోగములను విడిచిపెట్టాలి. అంతేకాకుండా జీవనానికి కావలసిన కనీస అవసరమైన వాటి యందు కూడా ఇష్టాయిష్టాలను విడిచిపెట్టాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మను పొందటం కోసము కావలసిన సాధనా క్రమాన్ని, జీవన విధానాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పరబ్రహ్మను పొందటము కోసము కావలసిన సాధనా పరంపరలోని కొన్నింటినైనా వెంటనే ఆచరించే ప్రయత్నములో భాగంగా మనస్సుని భోగముల వైపు పరుగెత్తనివ్వకుండా నిగ్రహపరుస్తూ, అవసరానికి మించిన భోగములను కోరకుండా ఉంటూ, అవసరమైన వాటి యందు కూడా ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టం అనేటటువంటి ఇష్టాయిష్టాలను పెంచుకోకుండా ఇట్లాంటి సాధన చేస్తూ, ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవేంద్రుడు, దేవతలందరూ బృహస్పతి సూచన మేరకు స్వర్గాన్ని వదిలివేసి ఎవరికీ తెలియనటువంటి రూపంలో దానవులకు కనిపించకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత బలిచక్రవర్తి ఇక స్వర్గలోకాన్ని చేరి అక్కడి నుండి 3 లోకాలను తన ఆధీనములోనికి తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత భృగువంశీయులందరూ కలిసి బలిచక్రవర్తి చేత శతేన హయమేధానాం అనువ్రతం అయాజయన్ 100 అశ్వమేధ యజ్ఞాలను నిర్వహింపచేశారు. అట్లా 100 అశ్వమేధ యజ్ఞాలు చేయటం వలన బలిచక్రవర్తి యొక్క కీర్తి 3 లోకాలలో వ్యాపించింది. ఇక బలిచక్రవర్తి ఆకాశములోని పూర్ణచంద్రునిలాగా తన పదవిలో శోభిల్లుతూ ఉన్నాడు. రాజ్య భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇక దేవతలేమో అనాథల్లాగా శోకిస్తూ ఉన్నారు. సరే, అట్లా జరుగుతూ ఉండగా
కశ్యపముని చాలా కాలము తాను ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆ తర్వాత ఇక సమాధిలో నుంచి బయటకు వచ్చి తన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి చూస్తే అక్కడ ఏమాత్రమూ సంతోషంగా కనిపించటం లేదు. వాతావరణం ఆనందము, వేడుక అట్లాంటివేవి కనిపించటం లేదు. అప్పుడు కశ్యపముని తన భార్య అయినటువంటి అదితితోని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ అదితి, అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం. ధర్మానికి కానీ, బ్రాహ్మణులకు కానీ, జనసామాన్యానికి కానీ ఎటువంటి అమంగళమేమీ కలగటం లేదు కదా. ఓ అదితి, లోకానికి హాని ఏమీ వాటిల్లటం లేదు కదా. ధర్మార్థకామములు గృహాలలో సరిగ్గా ఆచరింపబడుతూ ఉన్నాయా? సరే, కొంతమంది కుటుంబములో ఉండేటటువంటి పనుల వలన వచ్చినటువంటి అతిథులను మంచినీటితో కూడా సత్కరించరు, ఆరాధించరు, మంచినీరు కూడా ఇవ్వరు. అట్లాంటి గృహస్థుల గృహాలు ఎట్లాంటివంటే నక్కలు నివసించేటటువంటి గృహాల వంటివి అవుతాయి. అంటే అతిథులను సత్కరించినటువంటి గృహాలు నక్కలు నివసించే గృహాలు. అంతేకాకుండా ఓ అదితి, ఆయా సమయాలలో అగ్ని పరిచర్యలు చేస్తున్నావా నువ్వు? అగ్నిహోత్రుని ఆరాధన చేస్తే కానీ కోరికలు నెరవేరవు అంటూ కశ్యపముని అదితిని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 51వ శ్లోకము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.